ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో చుక్కకూర పప్పు చూపిస్తాను. పప్పు ఇలా ఉడికించుకొని ఉప్పు, పసుపు, కారం వేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం ఉన్నప్పుడు నేను కారం వేయనని చెప్పాను కదా, పచ్చిమిర్చి వేయను. కొంచెం నెయ్యి తీసుకుని పప్పులో వేయాలి. పప్పులో వేసాక చూడండి, ఇది పోపు వేసాను. దీనికి ఇంకా ఇంగు కూడా వేయట్లేదు. కొంచెం ఒక్కొక్కసారి ఇంగు వద్దంటారు ఇంట్లో, అందుకని ఇంగు వేయట్లేదు. కొంచెం ఆవాలు పప్పు వేసాను. సామాన్యంగా ఆకుకూరలకి నేను కరివేపాకు వేయను. చూడండి, వేగాక ఇది వేసాక ఇలా వేయాలి. చుక్కకూర కావాలంటే ఒకసారి నేను చుక్కకూరలో టమాటో కూడా వేస్తాను. పచ్చి టమాటో చుక్కకూర వేసి ఇలా వేసి ఇందులో వచ్చిన నీరు పోసి, ఎందుకంటే మనం మళ్ళీ నీరు పోస్తే జోరు అయిపోతుంది. అలా వేసి ఇలా ఇవి చాలు, ఈ నీళ్ళు చాలు. ఇలా అన్నీ వేసాం కదా అందులోనే. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇది ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొత్త హోటల్స్లోట కొన్ని చోట్ల హోటల్లో ఉన్న వాళ్ళే చెప్పారు నాకు, వాళ్ళు చుక్కకూర పప్పు, ఆకుకూర పప్పు గ్రీన్గా కనిపించాలని ఫుడ్ కలర్ కూడా వేస్తారట. మనం 100 రోజులు ఇంట్లో చేసుకున్నాం, ఒక్కరోజు ఇట్లా బయట తినొచ్చేప్పటికి వెంటనే అప్సెట్ అయిపోతుంది మన స్టమక్. అంచేత చాలా చూడండి, ఇక్కడ ఉడికిపోయింది కదా, అయిపోయింది. అంతే, అది ఉడికింది కాబట్టి ఇంకెంత రానివ్వక్కర్లే, ఎక్కువ ఉడకకూడదు.